హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 18వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు సామాజిక జీవనం కోసం ఆరోగ్యం మీద ప్రాధాన్యత వహించాలి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజున నష్టాలు చవి చూడక తప్పదు. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగరూకతతో వ్యవహరించడం మంచిది. వ్యాపార విషయాల్లో కూడాను మీరు పెట్టుబడులు పెట్టవద్దు. గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకా ఖచ్చితంగా ఈ రోజున లాభాలు పొందుకోబోతున్నారు. కుంభరాశి వారి జాతకులు అలాగే సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు ఈ రోజున మీ లక్ష్యాలు చేరుకోబోతున్నారు. ఈ రోజున మీరు ఎలా ఫీల్ అవుతారో ఇతరులకు తెలపడానికి ఆత్రపడకండి. ఎందుకంటే మీరు ఏది చెప్పినా ఇతరులకు వేరొకలా అర్థమవుతుంది. ఆవేశాన్ని తగ్గించుకోండి, అలాగే ఉత్సాహాన్ని కూడా తగ్గించుకోండి. మీరు ఏది అనుకున్నా కూడాను కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి. బయట వారికి ఏ విధంగా చెప్పినా కూడాను వారికి మరొకలా అర్థమవుతుంది. కావున ఈ విషయంలో జాగ్రత్త. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టండి. కుంభరాశి వారి జాతకులు మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే గనక నిజంగా మీకు ఈ రోజున చాలా వరకు ఎగ్జైటింగ్ గా మారనుంది. అలాగే ఈ రోజున మీకు కలగబోయేటటువంటి చెడు ఫలితాల నుంచి బయటపడడానికి పసుపు రంగు వస్త్రంలో 2 యాలకులు 2 లవంగాలు పెట్టుకుని పూజ గదిలో అమ్మవారి పటం ముందు ఉంచండి. ఆ తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టుకుని మీ తోడుగా ఈ రోజున మీకు కలగబోయే చెడు ఫలితాల నుండి బయటపడడానికి పసుపు రంగు వస్త్రంలో 2 యాలకులు 2 లవంగాలు ఉంచి మనము పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఇలా ఉంచి అమ్మవారి అనుగ్రహం కోసం పూజ చేసుకోండి. ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టుకుని ఆ మూటని ఈ రోజంతా కూడాను మీ తోడుగా ఉంచుకోండి. రాబోయే అనర్థాల నుంచి బయటపడవచ్చును. ఇక సాయంత్రం మనం 6 గంటలు దాటాక ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేస్తే గనక మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా కుంభరాశి వారి జాతకులకు జూన్ మాసంలో 18వ తేదీ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మీ యొక్క గోచర ఫలితాల రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.